అతడి చరిత్రని తవ్వాలని చూస్తే అక్కడుండేది చరిత్ర పటాలు కాదు, కేవలం రక్తం, మృతదేహాలు. అసలు సలార్ అంటే ఏంటి? ఎవరిని వదలదు. నరికి పడేశాడు. Is the biggest kept secret in the history of India. వస్తున్నా. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. కేజీఎఫ్ ని ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. వాడే సలార్. నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఆ యుద్ధంలో మూడో వాడి అడుగు పడింది. History was wrong. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు ప్రభాస్ అన్న కన్నప్ప సినిమాతో అరాచకం సృష్టిస్తున్నాడు భయ్యా. మంచు విష్ణు అన్న లిటరలీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టేశాడని చెప్పాలి. వామ్మో, థియేటర్లలో మన ఆడియన్స్ అందరూ పునకాలతో ఊగిపోతున్నారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు వాళ్ళ యాక్టింగ్ ని చించవతలు పడేశారు. అసలు ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ఇంకా బీజం అదిరిపోయింది, కానీ ఆ సెకండ్ హాఫ్ మాత్రం అంతకు మించి ర్యాంప్ ఉందని చెప్పాలి. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో మన ప్రభాస్ అన్న ఎంట్రీ ఇస్తాడు. అప్పటి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఆ లుక్స్ మాత్రం అరాచకం అంతే. లిటరలీ అన్న స్క్రీన్ ప్లేస్ తో ర్యాంప్ ఆడించడం చెప్పాలి. ఇది శివప్రభాసుడి ఉగ్రతాండవం. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. మంచు విష్ణు అన్న కన్నప్ప మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. వామ్మో, కన్నప్ప పోయిన జన్మలో ఎవరో తెలిసాక ఆడియన్స్ అందరికి పిచ్చెక్కిపోయిందని చెప్పాలి. ఇది మంచు విష్ణు అన్న సినిమానేనా అని నేనైతే పిచ్చ షాక్ లో ఉన్నా. అసలు ఈ మూవీలో ప్రభాస్ అన్నకి ఇచ్చిన ఎలివేషన్స్ గానీ, విష్ణు అన్న క్లైమాక్స్ లో పీక్ యాక్టింగ్ గానీ అరాచకం అంతే. లిటరలీ విష్ణు అన్న విశ్వరూపం చూపించాడు. అసలు యాక్షన్ సీన్స్ ఇంకా బీజం అయితే కేసీబీడీ అంతే. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో రుద్ర అన్న పేరు రాగానే థియేటర్ మొత్తం ఆడియన్స్ అరుపులతో దద్దరిల్లిపోయింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం పర్లేదు బాగుంది అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ అన్న ఎంట్రీ నుంచి ఈ సినిమా జై అని లేస్తుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్.